రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల దాకా. థ్యాంక్ యూ సార్, మీ అందరి అభిమానంతోనే. రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల దాకా. థ్యాంక్ యూ సార్, మీ అందరి అభిమానంతోనే. ఈరోజు కర్నూలు పార్లమెంట్ సభ్యులు సింగరి సంజీవ్ కుమార్ గారికి పద్యమౌలి, పద్యభాషి, కందకవి డాక్టర్ రాధశ్రీ గారు రచించిన పంచరత్నమాలను సమర్పించడం జరిగింది. మాకు ఎంతో ఆప్తులు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తిగల వ్యక్తి. అందుకు మాకు సంతోషంతో ఆయన చేసిన సేవలు ఎంపీ గారు అయిన నుంచి మాకు అన్నీ వెనువెంట ఉండి ఏ పనులు వచ్చినా చేస్తూ ఉన్నారు. అందుకు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎంపీ గారికి. ఎందుకంటే ఒక ప్రత్యేకతతో డాక్టర్ గారు ఎంపీ సంజీవ్ కుమార్ సార్ గారు ఫస్ట్ ఎంపీ గారికి పెట్టుకోవడం, ఫస్ట్ టైం ఎంపీ గారు కావడం నిజంగా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ సంజీవ్ కుమార్ ఎంపీ గారికి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా లయన్స్ క్లబ్ తరఫున నేను రీజనల్ చైర్మన్గా ఈరోజు పంచరత్నమాల అందియడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా మెడికల్ క్యాంపులు, గైనిక్ క్యాంపులు ఎక్కడ బీదలు ఉండాలంటే అక్కడికి వాళ్ళకు మెడిసిన్తో మేము చేస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు సంఘ సేవకునిగా సేవే లక్ష్యం, సేవే ధ్యేయంగా ఉంటూ లయన్స్ క్లబ్లో ముందుకు సాగుతూ లయన్స్ క్లబ్ కర్నూలు జిల్లా రీజన్ చైర్మన్గా కొనసాగుతున్నాను. మళ్ళీ ఎల్లప్పుడూ ఇలానే ఉంటానని చెప్పి మనసారా కోరుకుంటూ ఇప్పుడు పంచరత్నమాల రచించిన డాక్టర్ రాధశ్రీ గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది. రచించినటువంటి సింగరి సంజీవ కుమార్ గారు ప్రజాసేవలో కూడా తరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మన కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రతినిధిగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడైతే ఆయన సేవలు అవసరమో అక్కడల్లా ఆయన సేవలు అందిస్తూ ప్రజల తలలో నాలుకలా ఉంటూ ప్రజలకు నిజమైన నాయకుడిగా ఆయన పేరు పొందారు. అందుకనే వారి మీద ఉన్న గౌరవంతో, అభిమానంతో వారి మీద పంచరత్నాలు రాసి మాకు అత్యంత ఆత్మీయులైన రీజనల్ చైర్మన్ రేగడి పాండురంగారెడ్డి గారు వారికి మన పంచరత్నమాలను సమర్పించాలి అని కోరినప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన సంజీవ కుమార్ గారిని